నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ శాంతి రాజ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే శాంతి రాజ్ గారు. నమస్తే విష్ణు గారు. శాంతి రాజ్ గారు, ప్రీవియస్ వీడియోస్లో చాలామంది ఒక టాపిక్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. రియల్ వెల్త్ అనేది హయ్యర్ ఇన్కమ్తో పాసిబిలిటీ అవుతుందా, హయ్యర్ ఇన్కమ్ని పారామీటర్గా తీసుకోవచ్చు అంటారా? సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం దీనికి ఏం చెప్తారు? ఓకే విష్ణు గారు, జనరల్గా ఏంటంటే మనం ఒక లైఫ్ జర్నీ కానీ చూసుకుంటే ప్రతి ఒక్కరం ఎడ్యుకేషన్ పరంగా మనం దాంట్లో కాన్సన్ట్రేట్ చేసి తర్వాత ఒక ప్రాపర్ జాబ్లోకి మనం వస్తాము. అండ్ దెన్ దాంట్లో మనము స్కిల్స్ డెవలప్ చేసుకొని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మన తాపత్రయం ఏముంటుందంటే శాలరీ పెంచుకోవడానికి, అంటే హయ్యర్ ఇన్కమ్ బ్రాకెట్లోకి వెళ్ళాలనే ఆలోచనతోటి మనము జనరల్గా ఆలోచిస్తూ ఉంటారు అందరు కూడా. అండ్ బిజినెస్లో ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా ఏంటి, వాళ్ళు రిస్క్ తీసుకొని ఓకే బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి దాంట్లో కూడా వాళ్ళ కోర్ ఏంటి, మనీ ఎర్న్ చేయడం. సో శాలరీ పరంగా తీసుకున్నా లేదంటే బిజినెస్ పరంగా తీసుకున్నా కూడా మెయిన్గా ఎవరైనా చూసేది నా ఇన్కమ్ పెరుగుతుందా, మీరైనా నేనైనా కూడా. సో ఇప్పుడు ఇన్కమ్తో పాటు మన వెల్త్ పెరుగుతుందా, ఇది ప్రశ్న. సో జనరల్గా ఏంటి, మనం ఏం ఆలోచిస్తాం, నా శాలరీ పెరగాలి, వెల్త్ కూడా అదే విధంగా పెరుగుతుందా అనేది మనం ఒకవేళ దీనిపైన మనం మాట్లాడితే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే శాలరీస్ పెరిగినా కూడా మనకి అదే విధంగా ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ కరెక్టే. సో వెల్త్ క్రియేషన్లో మనకేంటంటే కొంచెం డిఫికల్టీ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. సో మనకు తక్కువ శాలరీ వచ్చినప్పుడు ఏంటి, దాంట్లో మనము సరిగ్గా ప్లాన్ చేసుకుంటాము, ఉంటాము అండ్ హ్యాపీగా ఉంటాం. బట్ శాలరీ పెరిగినప్పుడల్లా, అంటే పెరుగుతూ ఉన్నా కూడా మనకి కొంచెం హ్యాపీనెస్ తగ్గుతుంది, ఎందుకంటే మనకి ఎక్కువ లైబిలిటీస్ పెంచుకుంటాము. ప్లస్ అది కాకుండా అంటే సేవింగ్స్ వైపు మాట్లాడదాంలేండి, కానీ ఏంటంటే శాలరీ పెరిగినా కూడా మనకు ఆ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది అనేది కొంచెం క్వశ్చనబుల్ థింగే. అంటే నీడ్స్ పెరిగిపోతూ ఉంటాయి కదా, ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి. సో దీనికి ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తోటి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చాడు, మంచి పొజిషన్. సో ఒక 2 lakhs శాలరీ ఆయనకి పర్ మంత్ వస్తూ ఉందన్నమాట. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అడ్వైస్ గురించి నన్ను అప్రోచ్ చేయడం జరిగింది. సో అతనితో డిస్కస్ చేసేటప్పుడు జనరల్గా మనం అడుగుతూ ఉంటాం అనమాట, మీ ప్లాన్స్ ఏంటి, తర్వాత మీ ఇన్కమ్ ఏంటి, మీ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ చెప్పినప్పుడు జనరల్గా మాకు అది తెలిసినప్పుడే సరిగ్గా మేము ప్లాన్ చేయగలుగుతాం, అంటే వాళ్ళకి అడ్వైస్ ఇవ్వగలుగుతాం. సో ఆ ప్రకారంలో ఏమైందంటే, మేము అంత క్యాష్ ఫ్లో అంత మేనేజ్మెంట్ చూసినప్పుడు అండ్ వాళ్ళ గోల్స్ తెలుసుకున్నప్పుడు, గోల్స్ ఏమో చాలా ఎక్కువ ఉన్నాయి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, హౌస్ పర్చేస్ కానివ్వండి, లేదంటే రిటైర్మెంట్ గోల్ కానివ్వండి, వెల్త్ క్రియేషన్, ఇవన్నీ గోల్స్ చూసుకుంటామంటే భారీ ఎత్తున ఉన్నాయి. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన దగ్గర ఇన్కమ్ మిగిలినప్పుడే కదా మనం ఈ గోల్స్కి ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అవన్నీ మనము అనాలిసిస్ చేసినప్పుడు ఆ పర్టికులర్ క్లయింట్ది ఇన్కమ్ వచ్చేసి లాస్ట్కి చూస్తే ఓన్లీ 5,000 మిగులుతుంది ఇన్కమ్, అంటే సర్ప్లస్ ఆ ఇన్కమ్లో సర్ప్లస్. 2 lakhs శాలరీ ఉన్నా కూడా బట్ లాస్ట్కి ఆయన సర్ప్లస్ మిగిలేది 5,000 మాత్రమే. ఇప్పుడు ఈ 5,000 తోటి ఆయన ఆ గోల్స్ ఎక్కడ రీచ్ అవ్వగలుగుతాడు, కష్టం కదండి. సో నేనేం చెప్పాలి, మన దగ్గర ఉన్న రెండు సలహాలు ఏంటి ఆయనకి, మీరు ఇన్కమ్ పెంచుకోండి, ఇంకోటి లేదంటే ఎక్స్పెన్సెస్ తగ్గించుకోండి. ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలంటే కోపం జనరల్గా, అంటే అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం అది చేయొచ్చు. ఇన్కమ్ పెంచుకోవచ్చు అంటే కొంతమందికి పాసిబుల్ ఉంటుంది, కొంతమందికి పాసిబుల్ ఉంటుంది, అంత ఫాస్ట్గా పెరగదు. సో కాబట్టి డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అక్కడ మనకి సర్ప్లస్ క్రియేట్ చేసుకోవాలి. సర్ప్లస్ క్రియేట్ చేయాలంటే కాస్తంత కంట్రోల్, అంటే మన వాంట్స్ అండ్ నీడ్స్ మీరు అన్నారు కదా, దాని ప్రకారం కొంచెం ఏది అవసరం లేదో సర్ప్లస్ పెంచుకొని అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్, దాంట్లో ఏ ఇన్వెస్ట్మెంట్ అని చేయండి, బట్ మెయిన్గా మన దగ్గర సర్ప్లస్ ఉంటేనే పాసిబుల్ అది. సో అదొక ఎగ్జాంపుల్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఒక 2-3 years బ్యాక్ ఒక క్లయింట్ వాళ్ళ రిలేటివ్ని మాకు ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే చెప్పాడు అనమాట, మా క్లోజ్ రిలేటివ్ అండి, కొంచెం హెల్ప్ చేయండి అని. ఏంటి ఆయనతోటి మాట్లాడినప్పుడు తెలిసినప్పుడు ఏంటంటే ఆయన దగ్గర చాలా పేపర్స్ ఉన్నాయి అండ్ ట్రాక్ లేదు ఆయనకి, అంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తున్నాడు, ఎక్కడుంది ఏంటని తెలియదు. సో నేను ఒక 1 week పట్టింది నాకు అవన్నీ పేపర్ చూసి అన్నీ అనలైజ్ చేసిన తర్వాత. దాంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయన 95-99లో ప్రతిసారి 1,000 రూపీస్ 5,000 రూపీస్ అట్లా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడనమాట. దాన్ని నేను కరెంట్ వాల్యూ చూడడం జరిగింది. సో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాడు, స్టాక్స్లో పెట్టాడు, అన్నిట్లలో పెట్టాడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ప్రాక్టికల్గా 1,000 రూపీస్ది ఆయన మన 2-3 years బ్యాక్ వాల్యూ
1,20,000 అంటే 1,000 రూపీస్ ఇన్వెస్టెడ్ 1,20,000 ఉంది. ఈరోజు అది 1,80,000 ఉంది. సో అట్లా ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాడు ఆయన, అది క్రోర్స్లోకి ఉంది. సో నేను అడిగాను, అరే మీరు ఇట్లా ఇన్వెస్ట్ చేశారు బాగా, ఎవరు చెప్పారు ఏంటంటే, ఆయన ఏం చెప్పాడంటే భలే ఇంట్రెస్టింగ్గా చెప్పాడు. మా ఫాదర్ ఒకటి చెప్పాడండి మాకు, శాంతిరాజ్ గారు. ఏం చెప్పాడంటే, ప్రతి రూపాయి అంటే మీరు ఒక 100 రూపాయలు మీరు ఎర్న్ చేస్తే దాంట్లో ఒక 30% తీసి పక్కకు పెట్టండి. దీంట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తావు అనేది సెకండరీ, బట్ అది నీది కాదు. 70 రూపీసే నీది. 70 రూపీస్లో నువ్వు నీ అవసరాలు కానివ్వండి, లగ్జరీ కానివ్వండి, దాంట్లో అడ్జస్ట్గా 30 రూపీస్ మాత్రం నీకు నీ ఫ్యూచర్ జనరేషన్స్కి నువ్వు ఇన్వెస్ట్ చేయి. ఎందుకంటే టైం అనేది రాదు కాబట్టి ఆయన అది ఫాలో అయ్యాడండి. సో ఆ రిజల్ట్ అనేది నాకు కనిపించింది. సో దీని ద్వారా తెలిసింది ఏంటంటే, అంటే ఎగ్జాంపుల్లో, సో వెల్త్ అనేది క్రియేట్ చేయడం అనేది గొప్ప విషయం కాదు, అండ్ ఇన్కమ్ జనరేట్ చేయడం గొప్ప విషయం కాదు. అంటే మనం ఇన్కమ్ గురించి ఎక్కువ తాపత్రయ పడుతూ ఉంటాం, బట్ తక్కువ జీతాలలో కూడా, తక్కువ శాలరీస్లలో కూడా సేవింగ్ రేట్ పెంచుకోవడానికి ట్రై చేస్తే మీకు ఇన్వెస్ట్మెంట్స్ అనేది సరిగ్గా చేసుకోవచ్చు అండి. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు నేను ఈ విధంగా. తక్కువ శాలరీస్ కూడా వచ్చేవారు కూడా ఎక్కువ పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తున్నారు. ఎక్కువ శాలరీ వచ్చిన వాళ్ళు, ఎక్కువ ఇన్కమ్ వచ్చిన వాళ్ళకి ఏం లేదు. సో ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం కాదు, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని, బట్ సేవింగ్స్ రేట్ పెంచుకుంటే బెటర్ అండి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తోటి ఇంకోటి చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఉన్నామండి, ప్రాక్టికల్ ఒక ఇల్లుస్ట్రేటివ్ ఎగ్జాంపుల్. మీది నాది ఒకటే కంపెనీలో పనిచేస్తున్న ఒక 50,000 శాలరీ, ఓకేనండి. మీ సేవింగ్ రేట్ వచ్చేసి 30%, నా సేవింగ్ రేట్ వచ్చేసి 10%. అంటే నాకు వచ్చిన దాంట్లో నేను 10% సేవ్ చేస్తున్నా, మీకు వచ్చిన దాంట్లో మీరు 30% సేవ్ చేస్తున్నారు. అంటే జాగ్రత్త పడి, మీకు తెలుసు అంటే సేవింగ్ అనే దాని గురించి. సో ఏం చేస్తారు, కాకపోతే మీరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ గురించి పెద్ద అవగాహన లేదు, మీరు నార్మల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు 8%, 9% వచ్చే దాంట్లో. నేను చాలా ఇంటెలిజెంట్, నాకు అన్నీ తెలుసు, స్టాక్ మార్కెట్ తెలుసు, బాండ్స్ తెలుసు, మ్యూచువల్ ఫండ్ తెలుసు, అన్నీ తెలుసు. నేను చాలా తెలివిగా 15-20% వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఎవరికి ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుందండి? ఒక మోడరేట్ టర్మ్లో జనరల్గా మీకే ఎక్కువ క్రియేట్ అవుతుంది. తక్కువ అంటే మీకు తక్కువ రిటర్న్ వచ్చినా కూడా మీకే పాసిబిలిటీ ఉంది ఎక్కువ రిటర్న్స్ జనరేట్, అంటే రిటర్న్స్ కాదు, వెల్త్ అక్యుములేషన్ చేయడానికి మీకే ఎక్కువ పాసిబిలిటీ ఉంది నాకన్నా. సో ఇక్కడ రిటర్న్స్ కాదు ఇంపార్టెంట్, మీరు సేవింగ్ రేట్ అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు నాకు ఎక్కువ రిటర్న్ ఎక్కువ వస్తుంది, దాంట్లో పెడితే ఎంత వస్తుంది, 20%, 15%, దీనిపైన ఎక్కువ దృష్టి చూపిస్తున్నారు. కానీ సేవింగ్స్, మన పర్సనల్ ఫైనాన్సెస్ కూడా మనం ఏ విధంగా జాగ్రత్త పడి సేవింగ్స్ రేట్ పెంచుకోవడానికి ట్రై చేయాలండి. అప్పుడు విష్ణు గారు మీకు రిటర్న్స్ దాంతో పాటు వచ్చాయనుకోండి, ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి అప్పుడు మీ వెల్త్ అనేది క్రియేట్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో హయ్యర్ ఇన్కమ్ అనేది వెల్త్కి గ్యారంటీ అయితే కాదు, బట్ డెఫినెట్గా హయ్యర్ సేవింగ్ రేట్ అనేది మాత్రం 100% వెల్త్ క్రియేషన్కి పునాదులండి. అండ్ లాస్ట్కి ఏంటంటే ఒకటండి, సేవింగ్స్ అనేది గోల్స్ పరంగా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ చేస్తా వెళ్ళిపోతే మీకు ఒకలాంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీ దగ్గర సేవింగ్స్ ఎక్కువ ఉంటే మీరు ఏ డెసిషన్ అని తీసుకోవచ్చు. రేపు జాబ్ మారాలండి, ఒక 6 months జాబ్ మీకు డిస్టర్బెన్స్ వచ్చింది, అప్పుడు మీకు తెలుసు మీకు సేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఆ డెసిషన్ తీసుకోగలుగుతారు. అండ్ అది కాకుండా కూడా ఏదైనా మార్కెట్ పడ్డది, లేదంటే ఎక్కడైనా ఆపర్చునిటీ దొరికింది, మీరు ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి. సో అదండి ఇంపార్టెంట్ విష్ణు గారు. సేవింగ్స్ అనేది పెంచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇన్కమ్ పెంచుకోండి, బట్ ఇన్కమ్తో పాటు సేవింగ్స్ రేటు కూడా స్టేబుల్ నుంచి కొంచెం పెంచుకుంటే వెల్త్ క్రియేట్ చేయడానికి చాలా బాగుంటుంది విష్ణు గారు. సో శాలరీ అనేది ఎంతని కాదు, ఎంత వచ్చినా సరే ఎంతో కొంత ఒక 10%, 20%, 30% తీసి పక్కన పెట్టుకుంటేనే ఆ సేవింగ్స్ ద్వారానే రియల్ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే కొంచెం స్లోగా స్టార్ట్ చేయండి, ఇబ్బంది ఉంటుంది. 5% స్టార్ట్ చేయండి, కొంచెం అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. ఈగో అండి మెయిన్గా ఏంటంటే చాలామందికి వాళ్ళకు ఉంది కదా, నేను కొనాలి, చిన్న టీవీ కదా పెద్ద టీవీ కొనాలి, 15 lakhs కదా 20 lakhs కారు, నేను 25 lakhs కారు కొనాలి. సో ఇట్లాంటి కంపారిజన్స్ సొసైటీ. అది మన అవసరం ఏంటి, మనకు అవసరమా లేదా? సో మన ఫ్యామిలీకి ఎంత అవసరమో, నా ఫైనాన్షియల్స్ బట్టి నాకు అవసరమా లేదా, మిగతా వాళ్ళతో కంపేర్ చేయకుండా మెయిన్గా ఈగోని కంట్రోల్లో పెట్టుకుంటే నాకు తెలిసి ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు అండి.
విత్ ప్రాపర్ సేవింగ్స్.